ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 5. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. ఇర్మియా గ్రంథము 10:23. సరళమైన మార్గమున నన్ను నడిపింపుము. 27వ కీర్తన 11వ వచనం. చాలామంది దేవుడు తమని నడిపించేలా తమని తాము ఆయన ఆధీనం చేసుకోరు, కానీ ఆయన్ని నడిపించాలని చూస్తారు. ఆయన తీసుకెళ్ళిన చోట్లకి వెళ్ళరు, కానీ ఆయనకే దారి చూపించాలనుకుంటారు. నేనన్నాను, పొలంలో నడుస్తాను, ఊర్లో నడువు దేవుడు అన్నాడు. అక్కడ మరి పూలేమీ లేవే. పూలు లేవు, కానీ కిరీటం ఉంది. నేనన్నాను, ఆకాశం నల్లగా ఉంది, అంతా వృధా రణగుణ ధ్వని. నన్ను అక్కడికే పంపుతూ అన్నాడు, అక్కడ పాపం దాగుంది. గాలి స్వచ్ఛంగా లేదు, పొగమంచు పట్టేసింది అన్నాను. ఆత్మలు రోగాలతో ఉన్నాయి. ఆయన అన్నాడు, పాపాంధకారం ఉంది, వెలుగుకి దూరమైపోతాను, మిత్రులుండరు అన్నాను. ఆయన అన్నాడు, ఇప్పుడే కోరుకో, మిత్రులా నేనా? కాస్త గడువీయమన్నాను. ఆయన అన్నాడు, తేల్చుకోవడం కష్టంగా ఉందా? నీ మార్గదర్శిని అనుసరించి వెళ్తే పరలోకానికి దారి కష్టం కాదు. ఉద్యానవనం వంక ఒకసారి చూశాను, ఊరు వైపు తిరిగి చూశాను. కుమారుడా, విధేయుడు అవుతావా? అప్పుడు అన్నాడు, కిరీటం కోసం పూలను వదులుతావా? ఆయన చేతిలో పడింది చేయి, నా హృదయంలోకి వచ్చాడు ఆయన. ఆ దివ్యకాంతిలో నడిచాను. నిజానికి ఒకప్పుడు భయపడ్డాను నేను. ప్రైజ్ ది లార్డ్.